ఆమెకి ఆనందం కలగజేయాలి, ఆమెకు సేవలు చేయాలి, ఆమె గొప్ప గుణాలన్నింటినీ బయటికి తీసుకురావాలి, ఆమెతో పాటు నిరంతరం ఉండాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్యూటీస్ అన్నమాట, అసైన్ చేయబడి ఉన్నాయి వాళ్ళకి. ఇలా అందరూ కూడా నీ సేవలో నిమగ్నమై ఉన్నారు. ఈ రకంగా మనం ఆలోచన చేస్తే అప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అయ్యారు చెప్పండి? లక్ష్మీదేవిగా గొప్ప అయినది. కనుక ఈ తల్లి యొక్క గొప్పదనం మనకి ఈ విధంగా తెలుస్తున్నది అని చెప్పి మనకు ఇన్ని రకాలుగా కూడాను ఆ గొప్పదనాన్ని మనకి తెలియచేస్తూ, ఆమెను మించినటువంటి వారు మరెవరూ లేరు. పరమాత్మ యొక్క అధీనంలో ఆ తల్లి ఉన్నప్పటికీ కూడా ఆమె ఆనందం కోసం పరమాత్మ కూడా పాటలు పడుతూ ఉంటాడు అనే ఆ విషయం మనకి తెలియచేసి, ఇది లక్ష్మీదేవి యొక్క వైభవం. మహాలక్ష్మి అంటే కేవలం ఒక సామాన్యమైన దేవత కాదు, ఆమె పరాదేవత అయినటువంటి తల్లి ఆమె. ఇటువంటి అమ్మని ఆరాధించటం మనందరం చేయదగినటువంటి ఓ కర్తవ్యం. సమస్తమైన దేవీ దేవతలందరూ కూడా ఏ తల్లిని ఆశ్రయించి ఉంటారో, ఎవరిని నిరంతరం సేవించి తరిస్తూ ఉంటారో అటువంటి తల్లిని మనందరం కూడా ఆశ్రయించాలి, ఆమెను కీర్తించాలి అనే విషయం మనం మరలా గుర్తు చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఈ విధంగా ఆ తల్లి వైభవము ఎన్ని రకాలుగా మీరు ఆలోచన చేయండి. అటు పరమాత్మ వైపు నుంచి ఆలోచన చేయండి, ఇటు ఇతర దేవతల వైపు నుంచి ఆలోచన చేయండి, సాధారణమైన మానవుల నుంచి ఆలోచన చేయండి, పరమ భక్తుల వైపు నుంచి ఆలోచన చేయండి. అన్ని రూపాల్లో కూడాను అందరూ ఏదో విధంగా ఆ అమ్మకు సహాయకారిగా ఉంటున్నవాళ్ళు. మనలో ఉండే చెడు గుణాలన్నింటినీ కూడా క్షమించడం చేత ఆమెలో ఉండే అద్భుతమైన గుణాలు బయటకు వస్తున్నాయి అన్నాం. నిత్యసూరులైనటువంటి వాళ్ళు, మహత్తరమైన భక్తి కలిగిన వాళ్ళు నిరంతరం ఆమె సేవలో తరిస్తున్నారన్నాం. దేవాది దేవులందరూ కూడాను ఆమె యొక్క సేవ కోసము క్యూ కట్టి ఉన్నారని చెప్పి అంటూ ఉన్నాము. పరమాత్మ ఆమెకు రక్షకుడిగా ఉండి నిరంతరము ఆమె సేవ చేస్తూనే ఉన్నాడు అన్నాము. ఆ సేవ అనేటువంటిది ఏదో కాళ్ళు పట్టడం అనేవి కాదుగా అర్థం. ఆమె కొరకు ఒక పని చేయటం. నువ్వు రక్షకుడిగా ఉండు, ఇంకో రకంగా ఉండు. రక్షిస్తున్నవాడు నువ్వే కదా. రక్షిస్తున్నటువంటి నువ్వు, నీలో ఇంత గొప్పదనం ఉన్నది అనంటే ఆ రక్షణ నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? ఆమెను ఎందుకని రక్షిస్తున్నావు? నువ్వు ఆమె నీకు అవసరమైతే రక్షిస్తున్నావా, అవసరం లేకపోతే రక్షిస్తున్నావా? ఇప్పుడు ఒక దేశానికి ఒక రాష్ట్రపతి, ఒక ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఎవరో ఉన్నారనుకోండి, ఆయనకు బోల్డంత సెక్యూరిటీ పెడతాం మనం. ఎందుకు పెడతాం? ఆయన దేశానికి బాగా అవసరమైన వ్యక్తి కాబట్టి. అలాగని ఈ అమ్మవారిని రక్షించేటువంటి పని ఎవరు తీసుకున్నారు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తీసేసుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఈమెకి సెక్యూరిటీ గార్డ్ అవలా? ఇప్పుడు ఎవరు గొప్ప? సెక్యూరిటీ గార్డు గొప్ప. ఈ సెక్యూరిటీ గార్డు ఎవరిని సెక్యూర్ చేస్తున్నాడో వాళ్ళు గొప్ప. వాళ్ళే కదా. రాష్ట్రపతికి పక్కన సెక్యూరిటీ గార్డు ఉంటాడు. ఇప్పుడు రాష్ట్రపతి గొప్ప అయ్యాడా, లేకపోతే రాష్ట్రపతి పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డు గొప్ప అవుతాడా అంటే రాష్ట్రపతి కదా గొప్పవాడవుతాడు. అలాగనే అమ్మవారిని రక్షించేటువంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు కనుక ఆయన గొప్పవాడయ్యాడా అంటే కాదయ్యా, ఈమెను నువ్వు రక్షిస్తున్నావు కాబట్టి ఈమె గొప్ప ఆమె. కనుక ఈ రకంగా చూస్తే వీరందరూ కూడా ఆ లక్ష్మీదేవికి సేవ చేయటం కోసమే నిరంతరము నిమగ్నమై ఉంటారు అన్న విషయాన్ని తెలుసుకొని, ఇది లక్ష్మీదేవి యొక్క గొప్పదనము అన్న విషయం మనము గ్రహించుకొని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాల్ని మనందరము పొందాలి అని ఆకాంక్షిస్తూ
ఆ తల్లి వైభవాన్ని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.